మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఆస్తులలో తాగునీరు, టాయిలెట్ సమస్యలు పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలంటూ డిఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యలో 3 కోట్ల సెంటర్లో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. అక్కడే కాసేపు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు చేరుకొని బైఠాయించి వారికి సంఘీభావం తెలిపారు. కాలేజీ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు మాట్లాడుతూ జేఎన్టీయూ ప్రారంభించి 4 సంవత్సరాలు కావస్తున్నా కళాశాలకు శాశ్వత భవనాలు లేవని, హాస్టళ్లలోని ఒక్కొక్క రూమ్కు 10 నుంచి 15 మంది విద్యార్థులు ఉంటున్నామని తెలిపారు. 30 మందికి ఒకటే వాష్రూమ్ ఉందని, హాస్టల్లో ఉన్న 140 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కరించాలని వార్డెన్ని అడిగితే ఇక్కడ ఇబ్బంది ఉంటే వెళ్ళిపోండి అంటున్నారని తెలిపారు. అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేను మాట్లాడుతున్నా, ఇది మా కాలేజ్. మేము 1 ఇయర్ అవుతుంది వచ్చి. మాకు హాస్టల్లో బెడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కానీ ఇరుకున్నాయి. ఒక్క రూమ్లో మ్యాక్సిమం 10 మెంబర్స్ అడ్జస్ట్ అవుతాం, లేదా 15 మెంబర్స్ అడ్జస్ట్ అవుతాం. మరి 30 మెంబర్స్ అడ్జస్ట్ కాము కదా. అంతమంది మేము ఎట్లా అడ్జస్ట్ అవుతాం? అంతమంది అడ్జస్ట్ అయినా కూడా మాకు ఒకటే బాత్రూమ్, ఒకటే వాష్రూమ్ ఆ ఫ్లోర్లో. మేము 2nd ఫ్లోర్లో ఉంటాం, 2nd ఫ్లోర్లో అంతే ఉంది. మేము అది నిన్న రేజ్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే కిందికి వచ్చి యూజ్ చేసుకోండి అని అంటారు. కిందికి వచ్చి యూజ్ చేసుకుందామని అంటే కింద మేము వచ్చేసరికి వేరే వాళ్ళు వచ్చి ఉంటారు. మేము అంతమంది ఇక్కడ ఎట్లా అడ్జస్ట్ అవుతాం? వాటర్ రాక నియర్లీ 1 ఇయర్ మేము వచ్చినప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం అయితేనే ఉంది. మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. సరే పట్టించుకున్నారా అంటే 1 డే వస్తాయి, 1 డే తర్వాత నెక్స్ట్ డే రావు. మళ్ళీ మేము అడగాలి, మళ్ళీ మేమే అడగాలి. మాట్లాడుతున్నాం స్టూడెంట్స్, గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ అండి. 1 ఇయర్ కించి మేము లాటరల్ ఎంటర్ 1 ఇయర్ అయింది మేము వచ్చి. 1 ఇయర్ కించి అన్ని చేసాం అన్నారు. ఫుడ్ మంచిగా ఉండదు, వాటర్ రావు. వాటర్ వాడితేనేమో ఆ సార్కి చెప్పండి, ఈ సార్కి చెప్పండి అని తప్పించుకుంటారు. వన్ వీక్ వాటర్ లేకుండా కూడా ఉన్నాం మేము. బయట బాయ్స్ తో తెప్పించుకొని కూడా మేము అట్లా వాడుకున్నాము. నెక్స్ట్ మొత్తం ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నిన్న వార్డెన్ కి కాల్ చేసిన, మేడం ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరే కదా రెస్పాన్సిబిలిటీ అని మేడం చెప్తే, మేడం ఏమన్నదంటే మీకు అంత బాధ అనిపిస్తే మీరు వెకేట్ చేయండి అన్నారు. మేము ఆ టైంలో గర్ల్స్ అందరం ఎక్కడ పోతాం సార్? ఆమె అట్లా మాట్లాడితే మేము గర్ల్స్ అందరు ఎటు పోతాం? మేము బాయ్స్ బయట ఉండడానికి నైట్ టైం 9:30 వరకు ఉన్నాం సార్ ఇక్కడ. ఆమె బయటికి వెళ్ళమంటే నైట్ టైం మేము ఎక్కడ పోతాం, ఎట్లుంటాం సార్? మాకు కావాలి, మాకు ఇప్పుడు అయిన దాకా మేము జరగాం సార్. 1 ఇయర్ నుంచి వెయిట్ చేసుకుంటూ వచ్చినాం సార్. మాకు సొల్యూషన్ కావాల్సిందే సార్. ప్రిన్సిపల్ దాకా పోయినాం, లెటర్ రాసాం, బండిల్ మడల్ లెటర్లు ఉన్నాయి. సార్ కూడా రేప్ చేసాం, నెక్స్ట్ వీక్ చేసాం అని అంటున్నారు, కానీ కాలేదు సార్. అది అబ్బాయి కాలు కైతలేదు సార్. అది మాకు కావాలి సార్. అన్ని ప్రాబ్లం లేదు, మా అన్న వేరే హాస్టల్ అన్నా చేయండి, లేదంటే వీళ్ళనన్నా దీంట్లో రూమ్ కి 10 మెంబర్స్ ఉన్నారు, మేము రూమ్ కి 30 మెంబర్స్ ఉంటాం. 55 మెంబర్స్ ఒక్క బాత్రూమ్, ఒక్క వాష్రూమ్ సార్. ఎట్లా ఉంటాం మేము? అట్లా మా వద్దు సార్. మేమన్నా బయట హాస్టల్ చేసాం, బయట మా అన్న పంపించండి, కానీ మేమైతే ఉన్నాం సార్. ఇంట్లో కాలేజ్ బయట కట్టిస్తున్నాము అన్నారు. ఉంది సార్, కాలేజ్ ఉంది ఈరోజు. మేము కాలేజ్ మా ప్రాబ్లమ్స్ అంతుంది కాబట్టి కాలేజ్ కి పోకుండా ఈ ప్రాబ్లం కోసం మేము